భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జాతీయ నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం పార్టీకి తీరని లోటని సీనియర్ సిపిఎం నాయకులు కట్టికాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం పట్ల బుధవారం సాయంత్రం మనుపూలు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలను, అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీకి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, బేసి భాస్కర్, ఆది శేషయ్య, వెంకటేశ్వర్లు, ప్రతాప్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. సాధిస్తాం సీతారాం గారి ఆశయాలను ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. సాధిస్తాం సీతారాం యేచూరి ఆశయాలను. సాధిస్తాం సీతారాం జోహార్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి గారు నిన్న 3:30 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస ఇచ్చారు. ఆయన లేనటువంటి రోజు సీపీఎం పార్టీకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా తీరని ఆయన విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పుడు ఢిల్లీలోని జేఎన్యు ఈసీగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఆమె రాజీనామా చేసేంత వరకు పోరాటం చేసి ఆయన చేత రాజీనామా చేయించారు. అదేవిధంగా ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆల్ ఇండియా కార్యదర్శిగా ఆయన 3 పర్యాయాలు పనిచేస్తూ నిన్న ఆయన విశ్వాసం ఇచ్చారు. ఆయన లేనటువంటి లోటు తీరని చెప్పేసి మేము భావిస్తూ ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈ భారతదేశంలో వామపక్షవాదిగా అనేక ఉద్యమాలని ముందుకు తీసుకొని పోయి అన్ని సోషలిస్ట్ పార్టీలని, అదేవిధంగా వామపక్ష పార్టీలని ఒక వేదిక ముందు ఇచ్చి ఒక వేదిక ముందుగా ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పినటువంటి మహాయోధుడు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నేపాల్లో 7 కమ్యూనిస్ట్ పార్టీలను ఒకటిగా చేసి అక్కడ రాజ్యాంగ పరిపాలన చూసేదానికి కూడా ఆయన ప్లాన్ చేసి అక్కడ 7 పార్టీలను ఒకటిగా చేసి ఆడ వామపక్ష ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందంటూ ప్రథముడు అక్కడ 7 పార్టీలను ఒకటిగా చేసినటువంటి గనుడు సీతారాం యేచూరి గారు. అలాగే ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా ఎక్కడ ఏదన్నా కూడా ఆ వేదిక మీదకి పోగలటువంటి శక్తిపరుడు. ఆ విధంగా ఆయన గుర్తింపున్నటువంటి ప్రపంచ నాయకులు కూడా సీతారాం యేచూరి గారు ఎదిగారు. ఎస్ఎఫ్ఐ నుంచి, అదేవిధంగా అనేక వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చి ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కావడమే కాకుండా మరో ఇతర సోదర కమ్యూనిస్ట్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్నటి దినం 3:30 గంటలకి అమరులైనారు. వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. కార్మిక వర్గ పక్షపాతి, పోరాట యోధుడు, గొప్ప నాయకుడు, బహుభాష కోవిదుడు, అనేకమైనటువంటి భాషల్లో మాట్లాడగలిగినటువంటి వర్గ చైతన్యం కలిగినటువంటి వీరుడు. ఆయన ఈరోజు లేకపోవడం కష్టజీవుల ఉద్యమానికే తీరని లోటు. ఈ యొక్క లోటుని భర్తీ చేసేందుకు మేమందరం కూడా కంకణదారులు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ పొందుతున్నాం. సీతారాం యేచూరి గారు వారి తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు కలిగినటువంటి వాళ్ళు ఢిల్లీ కాకినాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న సమయంలో ఆయన విద్యార్థిగా జేఎన్యూలో చదువుతూ
విద్యార్థి ఉద్యమంలోకి ఆకర్షితులై మంచి ఉద్యమ నాయకుడిగా భారతదేశ ప్రధాన కార్యదర్శిగా కూడా ఎదగడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా గుర్తింపు కలిగినటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా గుర్తింపు కలిగినటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఈరోజు లేకపోవడం తీరని లోటు. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ